ప్రపంచంలో ఇలాంటి చెత్త దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క పాకిస్తాన్ మాత్రమే. సొంత దేశ ప్రజలను చంపుకు తినే చెత్త దేశం. ఆ దేశం పౌరులు కావడం మా దౌర్భాగ్యమని ఎందరో మాట్లాడతారు. పాకిస్తాన్ ఏర్పాటు సమయంలో తమను బలవంతంగా కలుపుకున్నారని, తమ సంస్కృతి వేరని బలూచ్ ప్రజలు మొదటి నుంచి ఆందోళన చేసేవారు. బలవంతంగా కలుపుకున్నా తమను బాగా చూసుకుంటారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ బలూచు ప్రజలను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా చూడడం మొదలుపెట్టింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఎప్పుడు తమకు పాకిస్తాన్ నుంచి విముక్తి కలుగుతుందా అని ఎదురు చూస్తూ వస్తున్నారు. అంతేకాదు, పాకిస్తాన్ ఆదాయంలో సగానికి పైగా ఆదాయం తమ నుంచే వస్తున్నా తమను గౌరవించడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోరాటమే శరణ్యమని భావించి పాకిస్తాన్ బలగాలను శంకరగిరి మాన్యాలకు తరమిస్తున్నారు. తాజాగా ఆపరేషన్ హేరోఫ్ కింద 50కి పైగా ప్రదేశాలలో 70 సమన్వయ దాడులు చేపట్టి బలూచిస్తాన్ మెజార్టీ భూభాగాలను స్వాధీనం చేసుకున్నామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రమని, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా గుర్తించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. పాకిస్తాన్, ఇండియా ఇప్పుడే తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రజలకు పాకిస్తాన్ పాలకులపై భ్రమలు తొలగిపోయాయింది. ఇప్పటికే తాము కెచ్, పంజ్గూర్, మస్తుంగ్, క్వెట్టా, జమురాన్, తొలాంగి, కులికి మరియు నుష్కి ప్రాంతాలపై పట్టు సాయించామంటుంది బలూచ్ ఆర్మీ. పాకిస్తాన్ సైనిక నిఘా ప్రదేశాలను మాత్రమే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లు, ఖనిజ రవాణా వాహనాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న మౌలిక సదుపాయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నామంది. పాక్ సైన్యం బలూచ్ ప్రజలను అన్యాయంగా చంపేస్తుందని, ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ప్రపంచంలో ఏ తీవ్రవాద ఘటన జరిగినా అందుకు పాకిస్తాన్ కేంద్రంగా ఉంటుందని స్పష్టం చేస్తుంది. పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకున్నారని, ఇండియాలో జరుగుతున్న దాడులకు పాక్ ప్రభుత్వం, సైన్యం కారణమని బలూచ్ ఆర్మీ తేల్చి చెప్పింది. పాకిస్తాన్పై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని భారతదేశం, అంతర్జాతీయ సమాజానికి బలూచ్ ఆర్మీ పిలుపునిచ్చింది. అలా చేయడంలో విఫలమైతే మరింత రక్తపాతానికి దారితీస్తుందని హెచ్చరించింది. పాకిస్తాన్ను సహించడం కొనసాగిస్తే అది ప్రపంచానికి పెనుశాపం అవుతుందని తెలిపింది. లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలతో సహా ఉగ్రమూకలన్నీ పాకిస్తాన్ ఆక్రమిత కేంద్రంగా పనిచేస్తున్నాయని, ఒక్కసారి పిఓకే స్వాధీనం చేసుకుంటే ప్రపంచంపై పాక్ పీడ విరగడవుతుంది అంది. బలూచిస్తాన్ స్వేచ్ఛ కోసం తన సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామంది. ఇండియాతో సహా ప్రపంచ దేశాలని తమకు మద్దతివ్వాలని బలూచ్ ఆర్మీ కోరింది. పహల్గాం దాడి తర్వాత బలూచ్ ఆర్మీ ఇండియా ఇన్వాల్వ్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బలూచ్ ఆర్మీ, ఇండియా పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలంటోంది. స్వాతంత్ర్యం తప్ప తమకు వేరే మార్గం లేదంది. తాము ఎవరికి తొత్తులుగా ఉండమని, తమను తాము పాలించుకుంటామంది బలూచ్ ఆర్మీ. తాము ఒక క్రియాశీల, నిర్ణయాత్మక పార్టీ అని పార్టీ ప్రతినిధి జియాంద్ బలూచ్ అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ ప్రజల స్వీయ నిర్ణయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రాథమిక సాయుధ సమూహంగా గుర్తింపు పొందింది. 1948లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో బలవంతంగా విలీనం చేశారని, నాటి నుంచి తమ జీవితాలు ఆగమయ్యాయి అంటోంది. బలూచ్ ప్రజలు పాక్ నాయకత్వ తీరుతో అణచివేతకు గురయ్యామంటుంది. వనరులను దోపిడీ చేయడమే కాకుండా పాక్ ప్రభుత్వం తమ ప్రాణాలను హరిస్తుందని, బలవంతపు అదృశ్యాలతో తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి అంటోంది.